ఓయ్ బ్యాంక్ మేనేజర్, నిన్న నా అకౌంట్ లో 3000 ఉన్నాయి. ఇప్పుడు చూస్తే 2500 ఉన్నాయి. నేను ఎవరికి ఓటీపీ షేర్ చేయలేదు, నేను ఏ పేమెంట్ చేయలేదు. నా డబ్బులు ఎవరు దబ్బేశారు? మేడం కాస్త ఆగుతారా? ఇంతకీ మీ బ్యాంక్ అకౌంట్ జీరో బ్యాలెన్సా ఆర్ మినిమం బ్యాలెన్సా? అదేంటి, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు కదా, మళ్ళీ ఈ జీరో మినిమం గోల్ ఏంటి? మరి ఇక్కడే జనాలు మోసపోతున్నారు. జీరో బ్యాలెన్స్ అంటే మీ అకౌంట్ లో ₹1 లేకపోయినా బ్యాంక్ మీకు ఫైన్ వేయదండి. కానీ మినిమం బ్యాలెన్స్ అకౌంట్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ లిమిట్ అనుకుందాం. సో మీరు గనక మీ బ్యాంక్ అకౌంట్ లో 10,000 రూపీస్ కన్నా తక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే బ్యాంక్ నాన్ మెయింటెనెన్స్ చార్జెస్ కింద మీకు ఫైన్ విధిస్తుంది. పైగా ఆ ఫైన్ పైన 18% GST ఎక్స్ట్రా. అంటే నాకు తెలియకుండా నా అకౌంట్ నుండి డబ్బులు కట్ చేశారా? ఎంత దారుణం అండి ఇది. వ్యాపారం రూల్ చాలా సింపుల్ మేడం. మీరు బ్యాంక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే మీకు ఫైన్ విధిస్తుంది. సో ఒకసారి లెక్క మొత్తం చూస్తే మీరు ఫైన్ రూపంలో ఎన్ని వేల రూపాయలు కట్టారో మీకే ఐడియా లేదు. ఎందుకంటే మనం స్టేట్మెంట్స్ చెక్ చేయం కదా. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ లీకేజ్ ని ఎలా ఆపాలి? వెంటనే మీ అకౌంట్ స్టేటస్ చెక్ చేయండి. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేని పరిస్థితిలో మీరుంటే వెంటనే మీ అకౌంట్ ని BSBDA అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ లోకి కన్వర్ట్ చేసుకోండి. RBI రూల్ ప్రకారం ఇది మీ హక్కు అండి. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో ఇలాంటి చిన్న చిన్న లీక్స్ ని ఆపడం కూడా అంతే ముఖ్యం. మీ డబ్బులు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఖర్చు అవుతున్నాయో మీకు తెలియాలి అంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ ని ఫ్రీక్వెంట్ గా చెక్ చేయండి. Boss wala. Be the boss.